పేదల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి నెల 1వ తేదీన క్రమం తప్పకుండా వారికి పింఛన్లు అందజేసే ఘనత ఒక కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉందని సొసైటీ అధ్యక్షులు ముత్తముల సంజీవ్ రెడ్డి తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల వ్యాప్తంగా జూలై నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. సచివాలయ ఉద్యోగులు ఉదయం 7 గంటల నుండి ఇల్లు తిరుగుతూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మొదటి రోజు దాదాపు ఇప్పటికే 85% పింఛన్లు పంపిణీ పూర్తి చేశారు. కొమరోలులోని అనేక వీధుల్లో సొసైటీ అధ్యక్షులు టీడీపీ నాయకులు ముత్తముల సంజీవ్ రెడ్డి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పింఛన్లు లబ్ధిదారులకు అందజేశారు. తాటిచెర్ల, హస్సినాపురం గ్రామాలలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ బోబనేని వెంకటేశ్వర్ల యాదవ్ పాల్గొని పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పింఛన్లు సక్రమంగా వచ్చేవి కాదని, వచ్చిన పింఛన్లు కూడా కుటుంబ అవసరాలకు సరిపోయేటివి కాదని, అటు తర్వాత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లను భారీగా పెంచి ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారులకు అందజేస్తున్నారని, గిద్దలూరు నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభ్యులు అశోక్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, 1వ తేదీన లబ్ధిదారులకు చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.